షనఫ్ షెకెన ఫ్యాక్ట్స్ అను ఈ కార్యక్రమంకు ప్రేమపూర్వకంగా మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు 5వ దూత బోర ఊదినప్పుడు జరిగిన సంఘటనలను ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. 5వ దూత బోర ఊదటానికి ముందుగా ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా ఒక ఆకాశంలో ఎగురుతున్న పక్షిరాజు ఇటు రీతిగా తెలియజేస్తున్న మాటను ఒకసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో, మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బోరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. 4 బోరల సందర్భాన్ని గూర్చి మనం బైబిల్లో చూసాం. మొట్టమొదటిగా బోర ఊదబడినప్పుడు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా అగ్ని అలాగే రక్తముతో మిళితముగా ఉన్న వడగండ్లు భూమి మీద పడిన కారణంగా భూమి మీద పంట నష్టం, చెట్లకు నష్టం కలిగినట్లుగా. రెండవది, ఒక కొండలాంటి ఒక ఆస్ట్రాయిడ్ సముద్రంలో పడవేయబడినప్పుడు సముద్రంలో 3వ భాగం చనిపోయిన ఆ సందర్భాన్ని మనం చూసాం. అలాగే 3వ దూత బోర ఊదినప్పుడు ఒక దివిటీ వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం నీటి బుగ్గల మీద పడినప్పుడు నీళ్లు 3వ భాగం మాచిపత్రిగా చేదుగా మార్చబడ్డాయి అని త్రాగే నీళ్లకు ఇబ్బందికరమైన పరిస్థితులు కలగటం అనేది మనం చూసాం. అలాగే 4వ దూత బోర ఊదినప్పుడు సూర్యుడు, చంద్రుడు, ఆకాశ నక్షత్రాలు 3వ భాగం ప్రకాశించకుండా 3వ భాగం కొట్టివేయబడింది అనేది కూడా చూసాం. 4 బోరలు ఊదబడిన తర్వాత కలిగిన నష్టం, ఇలా 4 బోరల ద్వారా కలిగే నష్టానికంటే మించిన నష్టం ఇక రాబోతున్న 3 బోరలు అంటే 5వ దూత బోర ఊదినప్పుడు, 6వ దూత అలాగే 7వ దూత బోర ఊదినప్పుడు జరిగే నష్టాన్ని ఇటు రీతిగా ఎగురుతున్న పక్షిరాజు అయ్యో 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 అనే శబ్దాన్ని ఒక గొప్ప స్వరముతో ఆకాశ మధ్యమున ఎగురుతున్న పక్షిరాజు తెలియచేస్తున్న సందర్భం ఇక్కడ మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ పక్షిరాజు అనే రీతిగా సందర్భాన్ని ఇక్కడ పక్షిరాజును పోల్చి మాట్లాడబడిన ఈ యొక్క పక్షిరాజు ఎవరు అంటే, ఈరోజు భూమికి ఆకాశానికి మధ్య శాటిలైట్స్గా ఈ భూమి చుట్టూ తిరుగుతున్న ఈ పక్షిరాజుల్లా విహరిస్తున్న ఈ శాటిలైట్ని ఉపయోగించి ఇలా పక్షిరాజు అని పోల్చి, ఎందుకంటే పక్షిరాజు ఇలాగూ మేఘాలలో ఈ యొక్క వర్షం క్రింద కురుస్తున్నప్పుడు ఈ మేఘాలను దాటి పైన ఎలా విహరిస్తూ ఉంటాడో అలాగే ఈ యొక్క ఆకాశానికి భూమికి మధ్య ఇలా చుట్టూ తిరుగుతూ ఉన్న ఈ పక్షిరాజులా పోల్చబడిన ఈ శాటిలైట్ను ఉద్దేశించి ఇక్కడ తెలియచేస్తున్నాడు. కాబట్టి భూమి మీద ఈ టెలివిజన్ ఛానల్స్ కావచ్చు, అలాగే రేడియో ఛానల్స్ కావచ్చు, అదే రీతికి ఇంటర్నెట్ ఛానల్స్ కావచ్చు, ఇక రాబోతున్న రోజుల్లో ఇంకా భయంకరమైన శ్రమ, అయ్యో అయ్యో అనే రీతిగా బ్రేకింగ్ న్యూసెస్ అనేవి రాబోతున్నాయి. రాబోతున్న రోజుల్లో కలిగే విపత్తులను గూర్చి ఎంతో నిస్సహాయ పరిస్థితులు ఇక టీవీలో బ్రేకింగ్ న్యూస్ హైలైట్స్ రూపంలో రాబోతున్నాయి. ఇక ఎవరి చేతిలో ఎవరు కూడా ఆపలేని పరిస్థితులు, ఎవరు కూడా ఏమీ చేయలేని పరిస్థితులు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి అనే రీతిగా అనౌన్స్మెంట్స్ అనేవి రాబోతున్నాయి. ఇప్పటికే కరోనాను కంట్రోల్ చేయలేక ఎవరికి వారు మీరే కుటుంబ పరంగా ఎవరికి వారు జాగ్రత్తగా ఉండండి, మాస్క్ ధరించండి, శానిటైజర్ ఉపయోగించండి, ఎవరికి వారే మీ జీవితం మీ చేతిలో ఉందని ఎలాగైతే ప్రభుత్వాలు చేతులెత్తేస్తూ ఉన్నాయో అదే రీతిగా రాబోతున్న రోజుల్లో ఇలాంటి శ్రమలు కలుగుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి, మా ప్రభుత్వాలు ఏమీ చేయలేవు, మా సైంటిస్టులు ఏమీ చేయలేరు, ఇలాగూ రాబోతున్న రోజుల్లో కలిగే ఉపద్రవాలను మీరు సంరక్షించుకోవాలి, మీరే ఎదుర్కోవాలి అనే రీతిగా అయ్యో 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 అనే రీతిగా మిగిలిన 5, 6, 7 దూతల బోర్ల శబ్దాలు బట్టి కలిగే శ్రమలను గూర్చి శాటిలైట్ ఛానల్స్ అన్నీ కూడా రాబోతున్న రోజుల్లో బ్రేకింగ్ హైలైట్ న్యూసెస్ ఇలా రాబోతూ ఉన్నాయి అనేది మనం గుర్తించాలి. 9వ అధ్యాయం 1వ వచనం నుండి నేను చదువుతున్నాను. బైబిల్ గ్రంథం ఉన్నవారు మీరు కూడా 9వ అధ్యాయాన్ని ప్రకటన గ్రంథంని మీరు కూడా తెరిచి చూడాలి అని మనం చేస్తున్నాను. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. ఇక్కడ మనం గమనిస్తే భూమి మీద రాలిన నక్షత్రం అనే పదం ఇక్కడ ఉపయోగించబడింది. అంటే ఆల్రెడీ భూమి మీద రాలిన నక్షత్రం, రాలుతున్న నక్షత్రం కాదు, రాలిపోయిన నక్షత్రం అనేది మనం అర్థం చేసుకోవాలి.
ఈ రాలిపోయిన నక్షత్రానికి మరి అది ఒక కేవలం నక్షత్రం అని అనటానికి లేదు. ఎందుకంటే ఇదే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో అగాధం యొక్క తాళపు చెవి అతని చేతికి ఇవ్వబడెను అనే మాట, అతని చేతికి ఇవ్వబడెను అనే పురుషలింగ పదాన్ని ఉపయోగించటం జరిగింది. కాబట్టి ఇక్కడ రాలిపోయిన నక్షత్రం అంటే ఇలాగూ మనకు కనబడుతున్న నక్షత్రం అని కాదు, కానీ ఒక వ్యక్తిని సంబోధిస్తూ వ్రాయబడిన మాట అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి 9వ అధ్యాయం 1వ వచనంలో 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును నేను చూచితిని, అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడెను అనే మాట ఇక్కడ మనం గమనించాలి. అతనికి అనే పదం ఇక్కడ ఉపయోగించబడింది కాబట్టి పురుషలింగ పదం ఒక వ్యక్తిని గూర్చి ఇక్కడ సంబోధించబడింది అనేది మనం గుర్తించాలి. ఈ వ్యక్తి ఎవరు? ఆకాశ నక్షత్రం వలె ఈ భూమి మీద రాలిపోయిన వ్యక్తి, పడిపోయిన వ్యక్తి ఎవరు? యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా, తేజో నక్షత్రమా వేకువ చుక్క, నువ్వెట్లా ఆకాశం నుండి పడితివి అనే మాట. ఇలాగూ లూసిఫర్గా ఒకప్పుడు ప్రధాన దూతగా ఉన్న దేవుని దూత ఆకాశం నుండి క్రింద పడిన స్థితిని యెషయా గ్రంథం 14:12వ వచనంలో తెలియజేస్తూ ఉంది. అలాగే లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా యేసు ప్రభు కూడా చాలా డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. సాతాను ఆకాశం నుండి మెరుపు వలె క్రింద పడటాన్ని ఒక నక్షత్రం, రాలిపోయిన నక్షత్రంగా మెరుపు వలె క్రింద పడుట నేను చూచి తిని అనే మాట యేసు ప్రభు కూడా చాలా డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ యోహాను పద్మాసు ద్వీపంలో అతడు చూస్తున్న ఈ దర్శనంలో 5వ దూత బోర ఊదినప్పుడు ఇతను చూస్తున్న ఈ వ్యక్తి ఎవరు అంటే పడిపోయి రాలిపోయిన ఆకాశ నక్షత్రమును పోల్చబడిన సాతానుకు సాదృశ్యంగా ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో ఆ రాలిపోయిన నక్షత్రం ఒక వ్యక్తిని పోల్చబడినట్టుగా అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడెను అనే మాట ఇక్కడ మనం గమనించాలి. ఇప్పుడు అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడింది అంటే అగాధం, అబిస్ అనే పదం ఉపయోగించబడింది. బాటమ్లెస్ పిట్ అంటాం. అగాధం, ఇలాంటి అగాధం యొక్క అధికారం, తాళపు చెవి అనేది అధికారానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ తాళపు చెవి, అగాధం యొక్క తాళపు చెవిని ఇతనికి ఇవ్వటం అతడు కలిగి ఉన్నాడు అని ఇక్కడ మనం గమనించాలి. సో ఇప్పుడు అగాధం అనగానే చాలామంది యొక్క భావన ఈ భూమి క్రింద ఉన్న ఈ పాతాళ లోకం, ఈ యొక్క పాతాళ లోకము పైన అధికారం కలిగిన ఈ వ్యక్తి అనేది ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. అయితే ఈ పాతాళ లోకానికి అధిపతిగా ఉన్న ఈ వ్యక్తి ఎవరు అంటే ఇదే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా పాతాళపు దూత వాటికి పైగా రాజుగా ఉన్నాడు అనే మాట వ్రాయబడింది. అంటే పాతాళానికి రాజుగా ఇతడు ఉన్నాడు. పాతాళం అనేది ఎందుకు ఇక్కడ సంబోధిస్తున్నామంటే పాతాళం అనేది కూడా ఇది బాటమ్లెస్ పిట్, అగాధం, చీకటి బిలము అనేది బైబిల్ మనకు తెలియచేస్తుంది. సో ఇలాగూ పాతాళపు దూతగా లూసిఫర్, సాతాను కనబడుతూ ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోను అని, గ్రీకు భాషలో అతని పేరు అపోల్లోయోను అని ఇక్కడ కనబడుతుంది. దానికి అర్థం నాశనం చేయువాడు, నాశనాన్ని చేసేవాడు అని అర్థం. సో ఇప్పుడు అగాధము యొక్క తాళపు చెవిని ఇతడు కలిగి ఉన్నాడు అంటే అగాధములో, ఈ మృతుల లోకములో, పాతాళ లోకములో ఉన్న వాటన్నిటినీ అనగా దురాత్మలను ఎవరున్నారు? పాతాళ లోకంలో ఎవరున్నారు? ఉదాహరణకు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా దేవుడు పాపం చేసిన దేవుని దూతలను విడిచిపెట్టకుండా ఈ భూమి క్రింద పాతాళంలో కటిక చీకటి బిలములో తీర్పునకు వారిని భద్రపరిచాడు అని పేతురు తెలియచేస్తున్నాడు. అలాగే యూదా 1వ అధ్యాయం రాయబడింది బైబిల్లో 6వ వచనం మనం గమనిస్తే యూదా కూడా పాపం చేసిన దేవుని దూతలను ఈ భూమి క్రింద పాతాళంలో సంకెళ్లతో భద్రపరిచాడు, బంధించి ఉంచాడు అనే మాట యూదా కూడా తెలియచేస్తున్నాడు. ఇప్పుడు మనం గమనిస్తే వీరు పాతాళ లోకములో, అగాధములో, ఈ భూమి క్రింద ఉన్న భాగంలో దురాత్మలు ఆల్రెడీ బంధించబడ్డారు. ఆ బంధించబడిన ఈ దురాత్మలకు పైగా ఉన్న
రాజు ఈ యొక్క సాతాను అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు పాతాళం లేక అగాధమును తెరిచే రీతిగా అతడు అధికారం కలిగి ఉన్నాడా? అగాధాన్ని తెరిచే రీతిగా ఇతడు అధికారం కలిగి ఉన్నాడా అంటే అసలు పాతాళ లోకపు తాళపు చెవులు అతనికి ఇవ్వబడ్డాయా, లేక అగాధాన్ని తెరిచే తాళపు చెవి అతనికి ఇవ్వబడిందా? ఈ వ్యత్యాసాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఈ పాతాళ లోకం అన్నా అగాధం అన్నా అబీస్ అనే పదం ఉపయోగించబడింది, అంటే బాటమ్లెస్ పిట్. దీనికి అగాధం లేక మృతుల లోకం, పాతాళ లోకం అనే అర్థం వస్తుంది. ఇక్కడ ఇవ్వబడిన ఈ అధికారం ఇతని చేతిలో ఇతడు కలిగి ఉన్న ఆ తాళపు చెవి, అగాధాన్ని తెరిచే తాళపు చెవి అంటే ఈ లోపల ఉన్న మృతుల లోకములో తప్పు చేసిన దేవుని దూతలను విడిచిపెట్టే రీతిగా అతడు అధికారం కలిగి ఉన్నాడా? దీనిని మనం చూద్దాం. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 18వ వచనంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు సింహాసనాసీనుడిగా ఉన్నప్పుడు ఇలాగూ ఒక మాట చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడింది. నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి అనే మాట ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తెలియచేస్తున్నాడు. అంటే పాతాళ లోకము యొక్క తాళపు చెవులు యేసుక్రీస్తు తన స్వాధీనంలో ఉంచుకొని 5వ దూత బోర ఊదినప్పుడు ఆ తాళపు చెవిని ఇలాగూ ఆ సాతానుకి ఇచ్చినట్ట, లేక కేవలం అగాధాన్ని తెరిచే రీతిగానే అధికారం ఇచ్చినట్ట? ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది మనం ఇప్పుడు క్రింది భాగంలో తెలుసుకోబోతూ ఉన్నాం. అయితే ఈ అగాధాన్ని తెరిచే రీతిగా అధికారం అనేది ఇతనికి ఇవ్వబడింది. తాళం అనేది అధికారానికి సాదృశ్యం. 9వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ వచనం ప్రకారంగా అతడు అగాధమును తెరిచినప్పుడు పెద్ద కొలిమిలో నుండి లేచు పొగవంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగచేత సూర్యుని వాయుమండలమున చీకటి వచ్చెను, చీకటి కమ్మెను. ఇక్కడ మనం గమనిస్తే అగాధం యొక్క తాళపు చెవి ఇతడు కలిగి ఉన్నాడు. అగాధము తాళపు చెవి ఇతడు తెరిచినప్పుడు, అగాధం తెరవబడినప్పుడు అగాధములో నుండి పెద్ద కొలిమి లాంటి మంట అనేది రావటం, పొగ అనేది సూర్యుని యొక్క కాంతి భూమి మీదకు రాకుండా దట్టమైన పొగ చేత ఈ భూమి అంతా చీకటి కమ్మటం కలిగింది అనేది ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. 3వ వచనంలో ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టుగా వాటికి బలము ఇవ్వబడెను. ఇక్కడ మనం గమనిస్తే పొగలో నుండి ఆ పొగలో నుండి మిడతలు వచ్చినట్టుగా, అలాగే ఆ మిడతలకు తేళ్ళు కలిగిన బలం వాటికి కలిగి ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే చాలామంది యొక్క భావన ఇతడు అగాధాన్ని తెరిచాడు అంటే ఇలాగూ మిడతల రూపంలో పొగలో నుండి బయటకు వచ్చినవన్నీ కూడా ఒకప్పుడు దేవుని ఎదుట పాపం చేసిన దేవుని దూతలు, ఆ దేవుని దూతలు తప్పు చేసిన వారు దయ్యాలుగా దురాత్మలుగా ఉన్న ఈ ఆత్మల సమూహం అంతటినీ ఈ లూసిఫర్ అగాధాన్ని తెరిచి ఈ దురాత్మలన్నింటినీ బయటకు విడుదల చేశాడు. మిడతల రూపంలో అవన్నీ బయటకు వచ్చాయి. కాబట్టి తేలు అనేది సాతానుకు సాదృశ్యంగా ఉన్నది కనుక ఈ దురాత్మల సమూహం అంతా పొగలో నుండి బయటకు వచ్చింది అనే భావన చాలామంది కలిగి ఉంటున్నారు. అయితే ఆ వాదన ఎంతవరకు వాస్తవం అనేది మనం చూద్దాం. అయితే ఈ మిడతల రూపంలో భూమి మీదకు ప్రవేశించిన ఈ వీటికి తేలు కలిగిన బలం ఆ మిడతలకు ఇవ్వబడెను అనే మాట వ్రాయబడింది. అయితే ఎంతవరకు ఇలాంటి దురాత్మలే నేరుగా భూమి మీదకు విడుదల చేసే అధికారం అసలు సాతాను కలిగి ఉన్నాడా అనేది మనం వాక్యానుసారంగా చూద్దాం. ఇలాగూ పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చాలా స్పష్టంగా బైబిల్లో ఇటు రీతిగా పేతురు మనకు తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టకుండా పర్మనెంట్గా పాతాళ లోకము అందలి కటిక చీకటి బిలములోనికి త్రోసి తీర్పునకు కావలి ఉంచుటకు వారిని అప్పగించాడు. విడిచిపెట్టకుండా
తీర్పునకు కావలి ఉంచటానికి వారిని భద్రపరిచాడు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. అయితే అంధకారం, ఈ అగాధాన్ని తెరిచే అధికారం కలిగిన వాడుగా సాతాను ఉండి ఇలాగు బంధించబడి తీర్పునకు కావలిగా ఉన్న దురాత్మలను, తప్పు చేసిన దేవదూతలను బయటకు విడుదల చేసే రీతిగా సాతాను ఉండగలుగుతాడా? మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి అని యేసుప్రభు ప్రకటన గ్రంథం 1:18 తెలియచేస్తుంటుంటే, దేవుని అధికారంలో ఉన్న ఈ మృతుల లోకం యొక్క తాళపు చెవి అనేది ఇవ్వబడుతుందా? ఇది ఎంతవరకు సాధ్యం? ఇది సాధ్యం కాదు. ఇది అగాధం యొక్క తాళపు చెవి అనేది చాలా స్పష్టంగా మనకు రాయబడింది. అయితే మృతుల లోకములో ఉన్న దురాత్మలను విడుదల చేసే అధికారం అయితే ఇలాగూ సాతానుకు లేదు అని మనం బైబిల్ ప్రకారంగానే చెప్తున్నాం. ఎందుకంటే ఈ అగాధం లేక మృతుల లోకములో ఉన్న ఈ తప్పు చేసిన దూతలు తీర్పునకు కావలి, తీర్పు వరకు వాటిని విడిచిపెట్టకుండా తీర్పు వరకు, అంటే టిల్ ద జడ్జిమెంట్, అప్పటి వరకు వారిని భద్రపరచడని బైబిల్ చెప్తుంటే మధ్యలో ఎందుకు వదిలిపెడతాడు దేవుడు? కాబట్టి చాలామంది యొక్క భావన అగాధాన్ని తెరిస్తే, అగాధంలో నుండి పొగ వస్తే అక్కడ నుండి ఇలాగూ దురాత్మలు నేరుగా బయటకు వచ్చి మనుషులను వేధించే రీతిగా వస్తారు అనే భావన చాలామంది కలిగి ఉన్నారు. అయితే ఈ మిడతలు, ఇక్కడ రాయబడిన మిడతలు, అవి దురాత్మకు సాదృశ్యంగా లేవు. అయితే అగాధాన్ని తెరిచే ఈ వ్యక్తి మాత్రం లూసిఫర్, సాతానే. కానీ వచ్చే పొగ ఏంటి, ఆ పొగలో నుండి వస్తున్న ఈ మిడతలేంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా గమనిస్తే 9:2 ప్రకారంగా పెద్ద కొలిమి మండుతున్న మంట నుండి వస్తున్న పొగ భూమికి ఆకాశానికి మధ్య సూర్యుని యొక్క కాంతి భూమి మీద కనబడకుండా చీకటిగా మార్చబడిన స్థితిని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం గమనించాలి, చీకటి సాతాను రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ 5వ దూత బోర ఊదినప్పటి నుండి సాతాను యొక్క పరిపాలన, అంటే మానవునికి హాని కలిగించే రీతిగా, చీకటి కలిగించే రీతిగా, ఇలాగూ చీకటి అనేది సాతాను యొక్క సామ్రాజ్యం, ఈ సూర్యుని యొక్క కిరణాలు భూమి మీద ప్రకాశించకుండా ఈ చీకటి చేత భూమి ఆవరించబడే రీతిగా ఈ భూమి మీద 5 నెలల కాలం పాటు సాతాను యొక్క పనిని, అధికారం, సాతాను యొక్క పనిని, సాతాను యొక్క అధికారం ఈ 5 నెలల కాలంలో 5వ దూత బోర ఊదినప్పుడు జరిగే సంఘటన ఒక దట్టమైన పొగ సూర్యుని యొక్క కాంతిని ఆపివేస్తే ఎలా చీకటి ఉంటుందో అలాంటి చీకటి పరిపాలన అనేది సాతాను ద్వారా భూమి మీద కలగబోతూ ఉంది. ఈ చీకటి వేదనకు సాదృశ్యంగా, శ్రమకు సాదృశ్యంగా కనబడుతుంది. కాబట్టి ఇలాగూ 5వ దూత, 6వ దూత, 7వ దూత బోరలు ఓదక మునిపే అయ్యో 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 అనే మాట, ఒక స్వరం పక్షిరాజు వలె ఎగురుతున్న ఈ శాటిలైట్ ద్వారా భూమి మీద ఒక వేదన, శోధన లేక సమస్య, శ్రమను గూర్చిన వార్త భూమి మీద వినబడుతూ ఉంది. ఇక్కడ మనం గమనిస్తే మిడతలను గూర్చి మనం క్రింది భాగంలో మనం నేర్చుకోబోతున్నాం. అయితే మరి ఇక్కడ ఇవ్వబడిన అధికారం బట్టి ఎలాంటి హాని భూమి మీద కలగబోతుంది అంటే 9:4 నుండి మనం గమనిస్తే, నొసళ్ళయందు దేవుని యొక్క ముద్ర లేని మనుషులకే తప్ప భూమి మీద ఉన్న గడ్డికైనప్పటికీ, ఏ మొక్కలకైనప్పటికీ, ఏ వృక్షమునకైనప్పటికీ హాని కలుగ చేయకూడదు అని వాటికి ఆజ్ఞ ఇవ్వబడింది. అంటే పర్టికులర్గా, స్పెసిఫిక్గా దేవుని యొక్క ముద్ర ఎవరికైతే లేదో వారికి మాత్రమే హాని చేసే రీతిగా మిడతలకు అధికారం ఇవ్వబడింది. సో దేవుని యొక్క ముద్ర కలిగిన వారెవరు, ముద్ర లేని వారెవరు అంటే ప్రకటన గ్రంథం 7:4 ప్రకారంగా ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. ఈ 144,000 మంది పర్టికులర్గా ఇది ఇశ్రాయేలు ప్రజలను గూర్చిన సంఖ్య. 7 ఏండ్ల కాలంలో ఇశ్రాయేలు ప్రజలు భూమి మీద వారు ఉండబోతూ ఉన్నారు కనుక దేవుని చేత ముద్రింపబడే వారి జాబితాలో ఇశ్రాయేలు ప్రజలు ఈ భూమి మీద ఉండబోతూ ఉన్నారు, సంఘం కాదు. ముద్రింపబడే వారెవరు అంటే 144,000 మంది. వారు తప్ప మిగిలిన వారందరికీ వేదనలు,
వీరికి కాదు అని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఎలాంటి హాని అంటే మిగిలిన మనుషులకు అంటే చెట్లకు హాని జరగకూడదు, గడ్డికి కూడా హాని జరగకూడదు, ముద్ర లేని వ్యక్తులకు, దేవుని యొక్క ముద్ర లేని వ్యక్తులకు హాని జరగాలి. ఆ హాని ఎలా ఉండాలి అంటే చంపబడే రీతిగా కాదు. అందుకే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో 5వ వచనం 6వ వచనం మనం గమనిస్తే, వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, మిడతల కంట మనుషుల్ని చంపడానికి అధికారం ఇవ్వబడలేదు అనే మాట చాలా స్పష్టంగా వ్రాయబడింది. కానీ 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను. క్షమించండి, బాధించుటకు వారికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుష్యుని కుట్టినప్పుడు ఉండే బాధ వలె ఉండును. సో చంపబడటానికి హాని కలిగించే రీతిగా కాదు, కానీ మనుషులకు బాధ కలగాలి, హాని కలగాలి, కానీ మరణం అనేది మనిషికి రాకుండా బతికుండగానే శిక్ష అనుభవించే రీతిగా ఈ 5వ దూత బోర ఊదినప్పుడు జరిగే సంఘటన మనం చూస్తున్నాం. సాధారణంగా ఒక వ్యక్తికి శిక్ష అనేది అమలు జరుగుతున్నప్పుడు అతనికి కష్టం అనేది తెలియకుండా, బాధ అనేది, నొప్పి అనేది తెలియకుండా చంపబడితే దానివల్ల ప్రయోజనం లేదు. అయితే ఇక్కడ గమనించండి, ఎంత క్రూరంగా 7 ఏళ్ల పరిపాలన కాలంలో ఇలాగూ బోరలు ఊదబడుతున్నప్పుడు మనుషులు బ్రతుకుతారు, కానీ ఎలాంటి రీతిగా భయంకరమైన రోజులు ఈ భూమి మీద అనుభవిస్తారో అలాంటి పరిణామాలు చావరు. అయితే ఇంకా చాలా స్పష్టంగా రాయబడింది 9వ అధ్యాయం 6వ వచనంలో, ఆ దినములలో మనుషులు మరణాన్ని వెతుకుతారు, కానీ అది వారికి దొరకనే దొరకదు, చావవలనని ఆశపడతారు, కానీ మరణం వారి యొద్ద నుండి పారిపోతుంది. కాబట్టి బ్రతికే ఉంటారు, భూమి మీద శ్రమలు అనుభవిస్తారు. ఎలాంటి రీతిగా వారు ఎన్ని సమస్యలు వస్తున్నప్పటికీ చావును వెతికే ప్రయత్నం చేస్తారు. నేను చచ్చిపోతే బాగుండును అనిపిస్తుంది, కానీ వారు బ్రతుకుతూ ఉంటారు. బ్రతుకుతూ ఉండే కాలంలో వేదన, శోధన, భయంకరమైన పరిస్థితులు వారి జీవితంలో అనుభవిస్తారు. సో ఇప్పుడు చంపబడే రీతిగా ఈ యొక్క 5వ బోర మనుషులకు చంపబడే రీతిగా, హత్య చేయబడే రీతిగా లేదు, కానీ బ్రతికి ఉండాలి. కానీ భయంకరమైన టార్చర్ అనేది భూమి మీద వారు అనుభవించారు. సో ఇప్పుడు ఇలాగూ భూమి మీద బ్రతికి ఉండే మనుషులు ఎలాంటి టార్చర్ వాళ్ళు అనుభవించబోతున్నారు? అగాధం తెరవబడటం ఏంటి? అగాధం నుండి వచ్చే పొగ ఏమిటి? మిడతలేమిటి? ఇలా ఎలాంటి టార్చర్ వారు అనుభవించబోతున్నారు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. అయితే మిడతలు అనేవి ఏమిటి? మిడతలు, ఇక్కడ పోల్చబడిన మిడతలు, వాటి ద్వారా జరిగే హాని, తేలు మనిషిని కొడితే ఎలా బాధ ఉంటుందో అలాంటి హాని మనిషికి, అతడు తేలు కుడితే ఎలా బాధ, నొప్పి, మంట ఎలా భరిస్తాడో అలాంటి బాధ, నొప్పి మనిషి భరించాలి అంటే ఈ మిడతలు ఎవరు? తేలు లాంటి బలం ఏంటి? ఎలాంటి హాని మనిషికి కలుగుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం నుండి, ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి అనే మాట, యుద్ధానికి సిద్ధపడిన సైన్యం, గుర్రములు ఎలాగైతే సిద్ధపడి ఉంటాయో ఈ మిడతలన్నీ కూడా యుద్ధమునకు సిద్ధపడిన గుర్రములను పోలి ఉన్నట్టుగా ఈ మిడతలు కనబడుతూ ఉన్నాయి. అలాగే 9వ అధ్యాయం 7వ వచనంలో, బంగారము వలె మెరయుచున్నట్టు కిరీటములు వాటి తలల మీద ఉన్నాయి. అలాగే వాటి తలల మీద వాటి ముఖములు మనుష్యుల ముఖమును పోలి ఉన్నాయి. 8వ వచనంలో, స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉన్నాయి. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉన్నాయి. 9వ వచనం ప్రకారంగా ఇనుప మైమరు వంటి మైమరు వాటికి ఉన్నది. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తు నట్టి విస్తారమైన గుర్రపు రౌతుల ధ్వని వలె ఉన్నది. తేళ్ల తోకల వంటి తోకలు, కొండ్లును వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. సో ఇప్పుడు మిడతలను గురించి చాలా స్పష్టంగా 7, 8, 9, 10 వచనాల్లో వ్రాయబడిన మాటల ఆధారంగా ఆ మిడతలేమిటి అనేది మనం చూద్దాం.
యుద్ధమునకు సిద్ధపడినట్టుగా సిద్ధపడిన వాహనాల వలె, ఇక్కడ గమనిస్తే గుర్రములు యుద్ధమునకు సిద్ధపడిన గుర్రముల వలె ఉన్నాయి అనేది ఇక్కడ వ్రాయబడింది. అయితే ఈ మిడతలు ఎలా ఉన్నాయి అంటే బంగారం వలె మెరుస్తూ ఉన్న బంగారపు మెరుస్తూ కనబడుతున్న కిరీటాన్ని కలిగి ఉన్నాయి. ముఖం మనుషుని యొక్క ముఖం, అలాగే స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు, సింహపు కోరల వలె పండ్లు కలిగి ఉన్నాయి. వాటి రెక్కల శబ్దాలు యుద్ధమునకు సిద్ధపడిన గుర్రాల యొక్క రథాల పరిగెడుతూ ఉంటే వచ్చే శబ్దం. సో వీటన్నిటిని ఆధారంగా చూస్తే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా ఈ మిడతలు ఎవరు దేనికి పోల్చబడ్డాయి? తేలులాగా ఒక తోక కలిగి కొండెమున్న ఈ మిడతలేంటి అంటే హెలికాప్టర్స్. గమనించండి, ఈ హెలికాప్టర్స్ ఆకాశంలో కొన్ని వందలు వేలు యుద్ధానికి సిద్ధపడి ఆకాశంలో నుండి ఎగురుతుంటే క్రింద ఉన్న మానవుడు చూడటానికి ఎలా ఒక చిన్న మిడతలాగా కనబడుతున్న ఈ ప్రతిరూపాన్ని ఇక్కడ యోహాను చూస్తూ ఉన్నాడు. రెక్కలు పైన తిరుగుతూ గుండ్రంగా ఒక కిరీటం వలె మెరుస్తూ, బంగారం వలె మెరుస్తున్న కిరీటంగా ఆ మిడతలకు కిరీటాలు ఉన్నాయి. అంటే హెలికాప్టర్ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ రెక్కలు మెరుస్తూ గుండ్రంగా కిరీటం వలె కనబడుతున్న సంఘటన ఇక్కడ యోహాను చూస్తూ ఉన్నాడు. రూపం మనిషి యొక్క ముఖం కనబడుతుంది, మనుషుని యొక్క ముఖం అని చెబుతున్నాడు. ఎందుకంటే ఈ యొక్క హెలికాప్టర్ని డ్రైవ్ చేస్తున్న పైలట్స్ ఆ అద్దంలో నుండి మనుషుని యొక్క ముఖం ప్రతిబింబిస్తూ కనబడుతూ ఉన్నది కనుక మనుషుని యొక్క ముఖం అనే పదాన్ని అక్కడ ఉపయోగించాడు. స్త్రీలు కలిగిన తల వెంట్రుకలను పోల్చి కూడా తెలియచేశాడు. అరబిక్ స్త్రీలు లేక బయట పాశ్చాత్య దేశంలో అప్పటి కాలంలో ఉన్న స్త్రీలు ముసుగు వేసుకోవటం, లేక తలను జుట్టు పైకి ఒక ముడిగా వేసుకొని కొప్పుగా పెట్టుకోవటం. ఈ స్త్రీలు తల వెంట్రుకలను పోలినది ఏమిటి అంటే ఈ పైలట్స్ ఎవరైతే యుద్ధానికి సిద్ధపడిన సైనికులు పైలట్స్గా ఉన్న వీరు ఈ యొక్క హెలికాప్టర్ని వారు డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్స్ పెట్టుకుంటారు. ఈ హెల్మెట్స్ పెట్టుకున్న కారణంగా వారు కలిగిన ముఖాన్ని కొంత పెద్దగా, హెల్మెట్ కారణంగా ఆ తల కొంచెం పెద్దగా కనబడుతుంది. ఇలాగూ ఈ యోహానుకు కనబడుతున్నప్పుడు స్త్రీలు ఒక వెంట్రుకలను కొప్పుగా పెట్టుకున్నట్టు, ముసుగు ధరించినట్టుగా హెల్మెట్ ఇక్కడ యోహాను చూస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వాటికి సింహపు కోరల వంటి పండ్లు ఉన్నాయి. కోరలు, సింహపు కోరలు పండ్లుగా ఉన్నాయి అని తెలియచేస్తున్నాడు. యుద్ధానికి సిద్ధపడిన హెలికాప్టర్ కింద ఇటు అటు గుండ్రంగా అంబుల పొదులు అవి భద్రపరచబడి అక్కడ నుండి కిందకు బాంబులు వేయటానికి కిందకు బాంబులు జారవేర్చడానికి అంబుల పొదులు ఈ యొక్క హెలికాప్టర్స్కి ఇటు అటు పెట్టబడ్డాయి. వాటిని కోరలు, సింహం యొక్క కోరలుగా అవి కనబడుతూ ఉన్నాయి అనే విషయాన్ని తెలియచేస్తున్నాడు. 9వ వచనం ప్రకారంగా ఇనుప మైమరువులు వాటికుండెను. చాలా పర్టికులర్గా మెటీరియల్, ఇనుముతో తయారు చేయబడిన మెటీరియల్ మైమరువు, ఆ పదార్థం, ఆ హెలికాప్టర్ అంతా కూడా ఇనుముతో చాలా స్ట్రాంగ్గా పగడ్బందీగా తయారు చేయబడిన ఆ మ్యానుఫ్యాక్చరింగ్ని చూస్తూ ఉన్నాడు. ఇనుప మైమరువు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఇనుప మైమరువు అని. అలాగే వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తుచున్నట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉన్నది. హెలికాప్టర్ స్టార్ట్ అయిందంటే దాని కింద ఆ శబ్దాన్ని మనం వినలేం కదా. చాలా గొప్ప శబ్దం, ఆ రెక్కలు తిరుగుతున్నప్పుడు ఎలాంటి శబ్దం అయితే వస్తుందో పోల్చి, ఇది 2000 సంవత్సరాల క్రితం రాయబడింది. 2000 సంవత్సరాల క్రితం చూసిన ఈ దర్శనం దీనిని ఎలా కొన్ని వాటిని పోల్చి ఉదాహరణగా సింబల్స్గా తీసుకొని రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ శబ్దాన్ని ఎలా వర్ణిస్తున్నాడంటే గుర్రపు రౌతులు యుద్ధంలో పరిగెడుతున్నప్పుడు
ఎలా గొప్ప శబ్దం అనేది బయటకు వస్తుందో అలాంటి శబ్దం రెక్కలు ఇలా శబ్దాన్ని ఇస్తున్నాయి అన్నాడు. ఇప్పుడు ఆ రెక్కలు మన టెక్నాలజీ ప్రకారంగా హెలికాప్టర్ స్టార్ట్ అయిన తర్వాత ఆ రెక్కల ధ్వని ఆకాశంలో అంత వైబ్రేషన్స్, భూమి మీద వైబ్రేషన్స్ వచ్చే రీతిగా గొప్ప ధ్వని ఎలాగైతే కలుగుతుందో అలాంటి ధ్వని యోహాను విన్నాడు. నేటి కాలంలో ఈ హెలికాప్టర్స్ తిరుగుతూ ఇలాంటి శబ్దాన్ని చేస్తూ యుద్ధానికి సిద్ధపడిన గుర్రపు రౌతుల శబ్దాన్ని మనం వింటూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో తేళ్ల తోకల వంటి తోకలు కొండ్లు వాటికి ఉండెను. ప్రతి హెలికాప్టర్కి కూడా వెనక భాగం ఒక తోకగా, పైకి వంకి తిరిగినట్టుగా ఒక కొండెముగా కనబడుతూ ఉంది. సో వీటిని 2000 సంవత్సరాల క్రితం యోహాను చూస్తూ ఒక తేలుకున్న కొండల్లాగా వాటికి ఉన్నాయి, శబ్దం చేస్తున్నాయి, తిరుగుతున్నప్పుడు ఆ రెక్కలు కిరీటంగా కనబడుతున్నాయి, మనుషుని యొక్క ముఖం దాన్ని డ్రైవ్ చేస్తున్నట్టుగా కనబడుతుంది, సింహం యొక్క కోరలు ఇలాగూ కింద భాగంలో కనబడుతున్నాయి బాంబులు వేసే రీతిగా. ప్రతి వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని స్త్రీలు జుట్టును కొప్పుగా పెట్టుకున్నట్టుగా కనబడుతూ స్త్రీల తల వెంట్రుకలను చెబుతూ 2000 సంవత్సరాల క్రితం ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా వాటిని మనం చూడగలుగుతున్నాం. బైబిల్లో హెలికాప్టర్స్ గురించి కాదు, రాకెట్ గురించి కూడా బైబిల్లో ఉంది, యుద్ధ ట్యాంకుల గురించి కూడా ఉంది. రాకెట్ గురించి ఎక్కడుంది అంటే జకర్యా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఎగురుతున్న పుస్తకము అనే పదం ఉపయోగించబడింది. అది ఇంగ్లీష్ బైబిల్లో ఫ్లయింగ్ స్క్రోల్ అనే మాట ఉపయోగించబడింది. తెలుగులో ఎగురుతున్న పుస్తకం అన్నాం. మన పుస్తకం చతురస్రాకారంలో ఉన్న పుస్తకాలు మనం చూస్తున్నాం, కానీ పాతకాలంలో చర్మాల మీద వ్రాస్తున్న ఈ పత్రికలు, అప్పటి కాలంలో ఈ యొక్క పేపర్స్ అనేవి, పుస్తకాలు అనేవి లేవు కదా, చుట్టబడిన గ్రంథాలే ఉండేవి, చుట్టబడిన గ్రంథాలు. కాబట్టి ఈ చుట్టబడిన గ్రంథం, ఎగురుతున్న ఫ్లయింగ్ స్క్రోల్ అనేది భూమి మీద శాపాన్ని కలుగజేస్తుంది, భూమి మీద గోడలను బద్దలుగొడుతుంది, ప్రజలకు శాపాన్ని కలుగజేస్తుందని జకర్యా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో చాలా స్పష్టంగా రాయబడింది. ఎగురుతున్న పుస్తకం, ఆ ఎగిరే పుస్తకం ఏంటో కాదు, అదొక చుట్టబడిన గ్రంథంలా కనబడుతున్న ఈ యొక్క రాకెట్స్, అలాగే మిసైల్స్ భూమి మీద శాపాన్ని కలిగించే రీతిగా, హాని చేసే రీతిగా కనబడుతూ ఉన్నాయి. సో ఇలాగూ రాకెట్స్ గురించి బైబిల్ తెలియచేస్తుంది. అయితే వివరిస్తున్నప్పుడు ఒక సింబల్ ఇలా ఉంటుంది, చుట్టబడిన ఎగురుతున్న గ్రంథం అనే రీతిగా, ఎగురుతున్న గ్రంథం దానివల్ల భూమి మీద శాపమే కలుగుతుంది అని చాలా స్పష్టంగా పోలుస్తున్నప్పుడు పుస్తకంగా వ్రాయబడింది. అలాగే ఇక్కడ మిడతలు అని వ్రాయబడినంత మాత్రాన దురాత్మలు మిడతల రూపంలో భూమి మీద దాడి చేస్తున్నాయని ఎవరు అనుకోవద్దు. ఈ మిడతలుగా కనబడుతున్న ఈ సన్నివేశం అంతా కూడా నేటి కాలమందు టెక్నాలజీ ప్రకారంగా హెలికాప్టర్స్ అని తెలియచేస్తున్నాను. ఎగురుతున్న పక్షిరాజు అయ్యో అయ్యో అని ఆకాశంలో ఎగురుతూ చెబుతున్న ఇది శాటిలైట్ అని తెలియచేస్తున్నాం. కాబట్టి వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకుంటున్నప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా వీటిని ఇప్పుడు దేనిని పోల్చి మనం చూడాలో దాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. అలాగే యుద్ధ ట్యాంకుల గురించి కూడా రేపటి తరగతిలో నేను మీకు తెలియచేయబోతున్నాను. సో ఇటు రీతిగా చాలా స్పష్టంగా తేళ్ల లాంటి కొండెములు వాటికి ఉండడం, వాటి వల్ల హాని కలగడం, అంటే వెనక నుండి బాంబ్స్ వేసుకుంటూ భూమి మీద మిసైల్స్ని కిందకు వదులుతూ భూమి మీద, ముఖ్యంగా గమనించండి, 5వ దూత బోర ఊదినప్పుడు అగాధములో నుండి పొగ అనేది వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? 5వ దూత బోర ఊదినప్పుడు జరిగే సంఘటనలు ఏంటి అంటే, ఈ భూమి లోపల అగాధాలుగా ఉన్న వీటిలో దాదాపు 3500 అడుగు లోతులో ఈరోజు మనం ఉపయోగిస్తున్న ఈ గ్యాస్ నిలువలు కానీ, ఆయిల్ బావులు కానీ ఉన్నాయి. ఆయిల్ వెల్స్ అనేవి, గ్యాస్ వెల్స్ అనేవి 3500 లోతు లోపల అగాధాలలో ఇలాంటి మనం ఉపయోగిస్తున్న సహజ వనరులు ఉన్నాయి. గమనించండి, ఇప్పుడు ఈ లోపల అగాధాలలో ఉన్న ఈ గ్యాస్ నిలువలు
ఈ ఆయిల్ నిలువలు తగలబడబోతున్నాయి. ఎలా తగలబడబోతున్నాయి? ఈ మిడతల రూపంలో ఎగురుతున్న ఈ యొక్క వార్ హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రింద భూమి మీద వేస్తున్న ఈ మిసైల్స్ను బట్టి, బాంబ్స్ను బట్టి ఈ ఆయిల్ వెల్స్ అనేవి తగలబడబోతున్నాయి. దీని వలన కొన్ని నెలల పాటు భూమి మీద భయంకరమైన పొగ అనేది ఆవరించబోతుంది. ఆ కాలం కూడా బైబిల్లో ఇవ్వబడింది 5 నెలల కాలం అని. క్లుప్తంగా ఒక జరిగిన సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జరిగిన సంఘటన ఈ 7 ఏండ్ల కాలంలో జరిగే 5వ దూత బోర ఊదుతున్నప్పుడు జరిగే సంఘటన ఇక్కడ రాయబడింది. అయితే కొంచెం అర్థమవటానికి జరిగిన సంఘటన తెలియచేస్తాను. భూమి మీద పొగ దట్టముగా కమ్మిన ఒక సంఘటన జరిగింది చరిత్రలో. అది ఎప్పుడు? 1990 ఆగస్టు 2వ తారీఖు నుండి 1991 జనవరి నెల 17వ తారీఖు, దాదాపు 5 నెలల 15 రోజుల కాలంలో ఒక యుద్ధం భూమి మీద జరిగింది. కువైట్ మీద సద్దాం ఇరాక్ నుండి దాడి చేసినప్పుడు 700 ఆయిల్ వెల్స్ అనేవి కువైట్ దేశంలో దహించబడ్డాయి. 700 ఆయిల్ వెల్స్ తగలబడ్డాయి. కొన్ని నెలల పాటు దట్టమైన పొగ ఈ భూమిని ఆవరించింది. కువైట్ దేశంలో ఉండలేక అనేక మంది ఖాళీ చేసి భయంతో పారిపోయారు. తర్వాత కాలంలో అమెరికన్ అలాగే యూరోపియన్ కంట్రీస్ వారు కలిసి ఆ ఇరాక్ను అదుపు చేయటం, కంట్రోల్ చేయటం జరిగింది. గమనించండి, ఇప్పుడు రాబోతున్న 7 ఏండ్ల కాలంలో జరిగిన సంఘటన జ్ఞాపకం చేశాను. అయితే రాబోతున్న కాలంలో కూడా ఎక్కడ ఏ దేశంలో ఆయిల్ వెల్స్, బోర్ వెల్స్గా ఇలా ఉంటూ ఉన్నాయో, గ్యాస్ నిల్వలు ఉంటూ ఉన్నాయో, అలా సహజ వనరులన్నీ కూడా దెబ్బతినే పరిస్థితులు. ఎందుకంటే బోరలు ఊతున్నప్పుడు మొట్టమొదటిగా గడ్డి మొక్కలు నాశనం అవటం, రెండవదిగా సముద్రంలో చేపలు నాశనం అవటం, మూడవదిగా ఇలా నీళ్లు తాగడానికి పనికి రాకుండా మాచిపత్రి చేదుగా నాశనం అవటం, ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలు కాంతిహీనులైపోయి సమయాల్లో ఎగుడు దిగుడు అయ్యేటట్టుగా ఈ యొక్క కాలమానంలో మార్పులు రావటం. అప్పుడు 5వ దూత బోర ఊదినప్పుడు ఇప్పుడు కింద ఈ భూమి కింద ఉన్న సహజ వనరులు అన్నీ కూడా దహించబడే రీతిగా, అగ్నిపర్వతాలు బద్దలయ్యే రీతిగా పైన అగ్నిపర్వతం మనకు కనబడుతుంది. కానీ లోపల కొన్ని కిలోమీటర్ల లోపల వరకు ఎంతో అగ్నితో మండుతున్న ఈ యొక్క అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మండి ధూమం, పొగ అనేది సూర్యునికి అడ్డుగా వచ్చే రీతిగా భయంకరమైన శ్వాసకోశ ఇబ్బందులు, కళ్ళ మంటలు, దీని ద్వారా అనేక మంది అనారోగ్యాలు పాలైపోతూ అయ్యో నేను చచ్చిపోతే బాగుంటుంది అని మరణాన్ని వెతుకుతారు. కానీ మరణం వారికి దూరం అయిపోతుంది. వారు బతుకుతూనే ఉంటారు, కానీ స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరక్క ఈ భూమి మీద ఉన్న గాలి కలుషితమైపోయి ప్రజలు భయంకరమైన దీనస్థితిలో వారు బ్రతుకుతూ ఉంటారు. చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. కానీ చాలా స్పష్టంగా ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనాల్లో రాయబడిన రీతిగా ఆ దినముల్లో మరణాన్ని వెతుకుతారు, కానీ చావు అనేది వారికి రాకుండా బతుకుతూ ఉంటారు. జీవోత్సవంలా బ్రతుకుతూ ఉంటారు, ఆయాసపడుతూ బ్రతుకుతూ ఉంటారు. స్వచ్ఛమైన గాలి ఎక్కడ దొరుకుతుందని ఇలాగూ భయంకరమైన దీనస్థితిలోనికి ప్రపంచం వెళ్ళబోతూ ఉంది. కాబట్టి అగాధానికి అధికారం ఇచ్చినప్పుడు ఈ అగాధము లోపల ఉన్న ఈ బోరు, ఈ యొక్క ఆయిల్ వెల్స్ ఏవైతే ఉన్నాయో, గ్యాస్ వెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్లాస్ట్ అయ్యే రీతిగా మిడతల రూపంలో వస్తున్న ఈ హెలికాప్టర్స్ ద్వారా ఒక దేశం నుండి ఇంకొక దేశానికి మధ్య యుద్ధాలు జరిగిన కారణంగా ఒకరి సహజ వనరులు ఒకరు నాశనం చేసుకునే పరిస్థితులు ఏర్పడిన కారణంగా ఇలాంటి పొగ, దట్టమైన పొగ సూర్యునికి భూమికి మధ్య చీకటి కమ్మే రీతిగా ఇలాంటి పరిస్థితి రాబోతుంది. మనుషులు చచ్చిపోవాలనుకుంటారు, కానీ మనుషులైతే చనిపోరు, వారు బ్రతికే ఉంటారు. అయితే ఇలాంటి శ్రమ 5వ దూత బోర ఊదినప్పుడు జరుగుతుంది. సో ముగింపులో భాగంగా తెలియచేస్తున్నాను. 9వ అధ్యాయం 11వ వచనంలో పాతాళపు దూత ఇలాగూ హెబ్రీ భాషలో అబద్దోను, అలాగే గ్రీకు దేశపు భాషలో అపోల్లోయోను, దీనికి అర్థం నాశనం చేసేవాడు అని.
చాలామంది ఈ నాశనం చేసేవాడు అని అరబిక్లో, ఇప్పుడు హెబ్రీ భాషలో అబద్దోను, గ్రీకు భాషలో అపోల్లోయోను, అరబిక్ భాషలో సద్దాం. అందుకు ఇరాక్ కువైట్ మీద దాడి చేసినప్పుడు సేమ్ ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఇలాగూ ఆయిల్ వెల్స్ దాదాపు 700 నాశనమయ్యి ధూమము పొగ చేత ఇలాగూ జరిగింది. మళ్ళా సరిగ్గా కాలమానం చూస్తే ఆగస్టు నెల 2వ తారీఖు 1990 నుండి జనవరి నెల 17వ తారీఖు 1991, అంటే 5 నెలల 15 రోజుల కాలం కరెక్ట్గా బైబిల్లో ఉన్నట్టుగానే ఈ భూమి మీద పొగ ఆవరించింది. ఇలాగ ఆయిల్ బావులన్నీ తగలబెట్టబడ్డాయి. కొన్ని నెలలు ఈ కువైట్ దేశం అంతా కూడా చాలా తీవ్ర నష్టం పొందుకుంది. దానికి కారకుడు ఈ సద్దాం. అరబిక్లో ఈ నాశనం చేసేవాడు, ఎదురులేనివాడని, నాశనానికి తెగించేవాడని అర్థాలు. ఇవి ఈ సద్దామే క్రీస్తు విరోధి, సద్దామే 666 క్రీస్తు విరోధి అని చాలామంది పుస్తకాలు కూడా రాశారు చరిత్రలో. అయితే ఇక్కడ వ్రాయబడిన 7 ఏళ్ల కాలంలో సంఘం పైకెత్తబడిన తర్వాత కలిగే పరిస్థితులు కనుక మరణం అనేది ఉండదు. మరణం అనేది లేకుండా శిక్షలు అమలు చేయబడతాయి. కనుక ఈ యొక్క 5 నెలల కాలం చాలా స్పష్టంగా వ్రాయబడింది. గతంలో జరిగింది 5 నెలల 15 రోజులు యుద్ధం అనేది చరిత్రలో జరిగింది. అయితే ఇక్కడ వ్రాయబడింది 5 నెలల కాలం అని చాలా స్పష్టంగా రాయబడింది. ఇది మరణానికి తావు తీసే రీతిగా జరిగేది కాదు. కానీ బ్రతికే ఉంటారు, కానీ మరణాన్ని వెతికి నేను చచ్చిపోతే బాగుండును అనే పరిస్థితులు ఈ భూమి మీద శిక్షలు అనుభవించబోతున్నారు. కాబట్టి గత కాలంలో జరిగిన సన్నివేశాన్ని బట్టి దానికి అర్థం వచ్చే అపోల్లోయోను, అబద్దోను అనే అర్థం వచ్చే రీతిగా అరబిక్లో సద్దామని అర్థం వచ్చే వ్యక్తే క్రీస్తు విరోధి అనే భావనతో ఇంతకుముందు భావించారు. అయితే దీనిని బట్టి, ఇంతకుముందు జరిగిన ఈ పరిణామాలు బట్టి క్రీస్తు విరోధి అనే వ్యక్తి సద్దాం కాదు. అయితే ఇది రాబోతున్న సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే సంఘటనలు కనుక ఇక్కడ రాబోతున్న వ్యక్తి అనేవాడు సంఘం పైకెత్తబడిన తర్వాత భూమి మీద ప్రత్యక్షపరచబడబోతున్నాడు. కాబట్టి ఇలాగూ భూమి మీద ఇప్పటికే హెలికాప్టర్స్ ద్వారా యుద్ధాలు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు మంచి మంచి టెక్నాలజీ కలిగిన యుద్ధాన్ని చేసే హెలికాప్టర్స్ని ప్రపంచ దేశాలు సిద్ధం చేసుకున్నాయి. AH-1 సూపర్ కోబ్రా, AH-2 రోవాల్క్ అని, ఇలాగూ ఇంకా A129 అని, ఇలాగూ ప్రపంచ దేశాల్లో మంచి మంచి హెలికాప్టర్స్, యూరోకాప్టర్ టైగర్ అని, ఇంకా MI-28 అని, వాటి పేరు హవాక్ అని, ఇలాగూ ప్రపంచ దేశాల్లో KA-50 అని, AH-64 అపాచీ అని, ఇంకా మన ఇండియా దేశంలో HAL, మన హిందుస్థాన్ ఏరోనాటికల్స్ ద్వారా HAL లైట్ కాంబాక్ట్ హిందుస్థాన్ ఏరోనాటికల్ ద్వారా వార్ హెలికాప్టర్స్, ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు చేయటానికి సిద్ధపరుచుకున్న, యుద్ధాన్ని చేయటానికి ఉపయోగించే వార్ హెలికాప్టర్స్. రష్యా, అలాగే అమెరికా, ఇటలీ, ఇప్పుడు చెప్పిన పేర్లు, చైనా, ఇవన్నీ పేర్లు. ఇలా ప్రపంచ దేశాల యొక్క యుద్ధాన్ని చేసే అంబుల పొదిలో ప్రపంచ దేశాలన్నీ హెలికాప్టర్స్ సిద్ధం చేసుకున్నాయి. ఇవన్నీ కూడా క్రింద ఏదైతే స్పాట్ డిసైడ్ చేసి ఏదైతే ప్రోగ్రామ్ దానికి అమలు చేయమని చెప్తున్నామో, ఈ హెలికాప్టర్స్ అన్నీ అదే స్థలంలో బాంబ్స్ వేయటం, మిసైల్స్ వేయటం బట్టి ఇలాగూ ఆయిల్ వెల్స్ అనేవి భవిష్యత్తులో ఇలాగూ బాంబుల రూపంలో అవి పేల్చబడబోతున్నాయి. దాని ద్వారా భయంకరమైన నష్టం భూమి మీద రాబోతుంది. కాబట్టి ఇలాగూ ప్రపంచ దేశాలన్నిటికీ నిద్రలేని రాత్రులు ప్రజలు గడిపే రీతిగా, అసలు కళ్ళ మంటలతో ప్రజలు బాధపడే రీతిగా కొన్ని చూస్తున్నాం కదా. కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్లో ఎక్కడన్నా ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ పొగ చేత ప్రజలు ఎలాగ రోడ్ల మీద పడిపోతున్నారో, కళ్ళ మంటల చేత ఎలా బాధపడుతున్నారో చూస్తున్నాం కదా. మనుషులు బ్రతికే ఉంటారు, కానీ భయంకరమైన పరిణామాలు ప్రజలు అనుభవించబోతూ ఉన్నారు 7 ఏళ్ల కాలంలో. కాబట్టి 5వ దూత బోర ఊదినప్పుడు జరిగే సంఘటనలన్నీ కూడా చాలా భయంకరంగా, అయ్యో 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 ఏమి చేయలేం, అప్పటికప్పుడు ఇమీడియట్గా ఇన్స్టెంట్గా ట్రీట్మెంట్ చేసే అవకాశాలు లేవు. కాబట్టి అయ్యో అయ్యో అనే వేదనకు సూచనగా ఈ బోరలు ఊదబడబోతున్నాయి. కాబట్టి సంఘంగా మనం దేవుని రాజ్యానికి వెళ్ళబోతున్నాం. అయితే ఇలాంటి శ్రమల్లో ఇంకా మన మిత్రులు, మన స్నేహితులు, మన బంధువులు ఇంకెవరైనా వదిలిపెట్టబడి ఇలాంటి పరిస్థితులు వారు ఒకవేళ ఎదుర్కొనే పరిస్థితులు ఉంటే మనం హెచ్చరించాలి, మనం రక్షణలోనికి నడిపించాలి. ఇది మన యొక్క బాధ్యత. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన.
కృపా సత్య సంపుడైన గొప్ప తండ్రి నీ కొందనాలు. ఈ వాక్యం మాలో ముద్రించండి. నీ ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి, వాక్యం ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీ ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత మీరు మాకు అనుగ్రహించండి. సంఘముగా మీరు మమ్మలను ఎన్నుకున్నారు, నీ రాజ్య వారసులుగా మమ్మలను మార్చారు. ఇంకా ఎందరైతే రక్షణ అనుభవాన్ని పొందుకోలేదు వారిని కూడా రక్షణలోనికి నడిపించమని, మా బంధువులు స్నేహితులు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నీ రాజ్య వారసులుగా మార్చబడటానికి కృప అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడగు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మను సహవాసం కూడి ఉన్న మనకు సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుని యొక్క కృప తోడేండి సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.